దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురి తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు పేర్లు తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. అక్కడెక్కడో ఉత్తరాంధ్రలో మొదలైన వీళ్ళ లవ్ స్టోరీ, దానిపై జరిగిన రచ్చ రెండు రాష్ట్రాల్ని అంతలా షేక్ చేశాయి. అలాంటి ఈ జంట ఇప్పుడు మరొకసారి లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇంతకీ ఈసారి ఏం చేయబోతున్నారు? ఇన్నాళ్ళు పొలిటికల్ గా సెగలు, ఇప్పుడు సీదా సిల్వర్ స్క్రీన్ మీదే తనివి తీరలేదంటున్న హాట్ కపుల్. మొదట్లో రీల్స్ తో సందడి చేశారు, ఆ తర్వాత బట్టల వ్యాపారంలోకి దిగారు. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేస్తామంటున్నారు. ఓ సినిమా ఈవెంట్ కి చీఫ్ గెస్ట్లుగా హాజరైన శ్రీను, మాధురిలు తమ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పారు. చీన్ టపాక్ డుమ్ డుమ్ సినిమాలో గైరమ్మత్తగా మాధురి, ఫలానా వారబ్బాయి మూవీలో ఇద్దరు కలిసి నటిస్తున్నట్లు తెలిపారు. చీన్ టపాక్ డుమ్ డుమ్ అని ఒక మూవీ నేను యాక్ట్ చేశాను. అది ఆగస్ట్లో రిలీజ్ కి ఉంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలి, నన్ను సపోర్ట్ చేయాలి. ఏముంటది, కెమెరా ఉంటుంది, మీరు చెప్తారు రోల్ కెమెరా యాక్షన్ అన్నప్పుడు మూడు స్టార్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా లోపల వచ్చేస్తారు యాక్టర్, క్యారెక్టర్ లోకి ఎంటర్ అయిపోతాం. అది అనుభవం. చిన్నప్పుడు నాటకాలు గట్రా వేసేవాళ్ళం కదా, డ్రామాలు. అది చిన్నపాటి అనుభవం ఉంది, నాకు చిన్న ఇంట్రెస్ట్ ఉంది. అసలు ఇంతలా తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ అయిన ఈ జంట తొలిసారి ఎలా కలుసుకుందో, ఎక్కడ కలుసుకుందో తెలుసా? ఆ విషయాన్ని కూడా సినిమా వేదికపైనే ముచ్చటపడుతూ రివీల్ చేశారు. నువ్వాదరిని నేనీదరిని, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అన్నట్టు తమను రాజకీయ వేదికే కలిపిందన్నారు. శ్రీను వల్లే రాజకీయాల్లోకి వచ్చానని మాధురి చెబితే, ఆమె సాదాసీదా మహిళ కాదన్న అభిప్రాయంతోనే ఆమెను పాలిటిక్స్ లోకి తెచ్చినట్లు శ్రీనివాస్ చెప్పారు. కూడా అతను అంటే పొలిటికల్ గా బిజీగా ఉండేటప్పుడు గడప గడప కార్యక్రమం తిరుగుతున్నప్పుడు అప్పుడు నేను కూడా చూశాను. సో అతనే నన్ను పాలిటిక్స్లోకి పిలవడం జరిగింది. సో అతని పిలుపు మేరకు నేను పార్టీలో జాయిన్ అయ్యి యాక్టివ్గా చేయడం జరిగింది. ఒక మంచి లీడర్ని చూశాను నేను మాధురిలో. నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రచారం చేస్తుండేటప్పుడు, ఇంటింటికి తిరుగుతుండేటప్పుడు ఈమెను చూసి నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. కొన్ని వేల మంది మహిళలతో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఉమెన్స్ డే నాడు నన్ను ఆహ్వానించారు చీఫ్ గెస్ట్గా. ఆ మీటింగ్కి హాజరయ్యాను, చూశాను. ఈమెకి ఇంత శక్తి ఉందంటే రాజకీయంగా మనకు చాలా ఉపయోగపడతారని. జీవితం చిన్నది, పుట్టుకకి చావుకి మధ్య సాగే ఈ ప్రయాణంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళుండాలి. ఈ మాట చెప్పింది కూడా దువ్వాడ శ్రీనే. మనం ఎవరికి అన్యాయం చేయం, ఎక్కడ అన్యాయం జరగదు, అందరినీ చక్కగా చూసుకుంటూ గౌరవంగా సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతూ మనం తప్పు చేయకుండా చేస్తే. ఇప్పుడు నేను చాలామంది చూస్తున్నాను, అరే నేను ఈ తప్పు చేశానే అని ఆత్మహత్య చేసుకోవటం, భర్తని భార్య చంపేయడం, భార్యని భర్త చంపేయటం, పిల్లల్ని తల్లి చంపేసుకోవటం, తల్లి కూడా వెళ్ళి రైలు ట్రాక్ ఎదురుగా వెళ్ళి గుద్దేయటం, ఇవన్నీ చూస్తున్నాం. ఇది కాదు, ఇది ధైర్యంగా బ్రతకాలి. పుట్టాం పోతాం, జీవితం అంటే మధ్యలో ఉన్న గ్యాప్. ఆ గ్యాప్లో ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మనం అనుకున్నది చేయొచ్చు. ఒకటి కన్నీటికి మనం కారణం కాకపోతే చాలు, ఏం చేసినా తప్పులేదు. ఎన్నో ఆరోపణలు, ఎన్నో వివాదాలు అన్నీ దాటుకుని ఇక్కడి దాకొచ్చామంటూ దువ్వాడ చెప్పిన జీవిత సత్యం ఇది. తమ కారణంగా ఎవ్వరూ కన్నీరు పెట్టుకోకుంటే చాలు అన్నది శ్రీనివాస్ మాట. దానికి అబ్బా ఏం చెప్పితిరి, మరి మీ కారణంగా దువ్వాడ వాణి కార్చిన కన్నీళ్ల మాట ఏంటి అన్నది ఇప్పుడు విమర్శకుల నుంచి ఎదురవుతోన్న ప్రశ్న.